నేను ఎవరి పేరు ఉచ్చరించి రత్నం ప్రదీప్ గారి పేరు ఉచ్చరిస్తూ నేను మాట్లాడలే. కానీ ఆయన దొంగలు దొంగలు అంటే భుజాలు తడుముకున్నట్టు ఆయన దుర్గం గోపాల్ను పేరును ఉచ్చరిస్తూ తను సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. నిజంగా ఇది డెమోక్రటిక్ కదా. ఎమ్మెల్యే గారే చెప్పారు కదా, నేను డెమోక్రటిక్ మాట్లాడాలన్నా, నేను అన్డెమోక్రటిక్గా మాట్లాడాలన్నా అన్నాడు. మరి అలాంటప్పుడు నీకు డెమోక్రటిక్ కావాలన్నా అన్డెమోక్రటిక్ కావాలన్నా అని విలేకరులను అడిగిన సందర్భంలో మరి నువ్వు డెమోక్రటిక్ కొరకు మాట్లాడిన ఎమ్మెల్యే గారు మరి ఈ రత్నం లక్ష్మి విషయంలో డెమోక్రటిక్గా మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చారా లేకపోతే అన్డెమోక్రటిక్గా ఇచ్చారా అనేది నేను అడుగుతున్నాను. నాకు ప్రశ్నించే స్వేచ్ఛ నాకు ఉంది కదా. నేను డెమోక్రటిక్గానే అడుగుతున్నా కదా, నాకు సమాధానం చెప్పాలి కదా. నువ్వు ఇప్పుడు మేము జైన్ అయినప్పుడు నువ్వు ఒక్కనివే చేసినావా, మేము చేయలేదా అంటే నువ్వు ఒక మండలానికి చేసినావు. మేము 7 మండలాల కొరకు తిరిగినాం. 7 మండలాల నుండి మినిమం సుమారు 5,000 మందిని తీసుకొచ్చినాం. నీ మండలానికి తేవడానికి కూడా మేము ఆటోలకు డబ్బులు మేమే ఇచ్చినాం. నువ్వు ఇంకా సోషల్ మీడియాలో పెడుతూ నేను 500 అడగలే డీజిల్కు, బండి అడగలే, నా సొంత బండి నీ సొంత బండి ఎట్లా వచ్చిందో, నీకు మండల పదవి వచ్చినాక నువ్వు ఎట్లా పెరిగినావో అవన్నీ తెలుసు, ప్రజలకు తెలుసు. నీ మా కాసిపేట మండల ప్రజలకు తెలియదా? నువ్వేమన్నా సామంతరాజువా? నువ్వేమన్నా ఇంతకుముందు ఆ కాసిపేట సామ్రాజ్యానికి ఇట్లా వెళ్ళినావా? కుటుంబం అనేది నీ పరిస్థితి ఏంటిదో అందరికీ తెలియదా? కొత్త బిచ్చగాడి పొద్దెరగనట్టు చేస్తున్నావు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. చాలామంది ప్రజలు అనుకుంటున్నారు మార్కెట్ కమిటీ పదవిని 25 లక్షలకు బేరాలాడినరు. మధ్యకు ఆయన ఎంబడి తిరిగే కుహానా నాయకులను పిఏల ద్వారా జరిగిందని కోడాయికి వస్తుంది. దాని మీద మాట్లాడకుండా నాకు అడిగే స్వేచ్ఛ నాకు లేదా? నేను అడిగితే నా మీద ప్రెస్ మీట్ పెడతావా? వాటి మీద పెట్టు. 35 సంవత్సరాల తర్వాత బెల్లంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిస్తే ఇలా ఏ ఒక్కరోజు కూడా జెండా పట్టని, ఏ ఒక్కరోజు కూడా పార్టీ ఆఫీస్కు రానిటువంటి రత్నం లక్ష్మికి ఆ చైర్మన్ పదవి ఇవ్వడం వల్ల మరి కాంగ్రెస్ పార్టీకి ఏం మేలు జరుగుతుందో ఎమ్మెల్యే గారు చెప్పాలి. ఒకవేళ నువ్వు డెమోక్రాటిక్గా ఇస్తే మరి అడిగిన దాంట్లో చాలామంది ఉన్నారు కదా సీనియర్లు అని అనుకుంటే. నాగల్ స్వామి ఉన్నాడు, చిల్ముల శంకర్ ఉన్నాడు, రొడ్డ శారద ఉంది, ముడిమడుగుల మహేందర్ ఉన్నాడు, నేను ఉన్నా, జుమ్మిడి బానయ్య అడిగిండు. ఇంతమంది అడిగినారు కదా. మేము ఎవరు పని చేయలే, రత్నం ప్రదీప్ ఒక్కడే పని చేసిండా? మరి ఒకే ఇంట్లో 2 పదవులు ఇచ్చిన రేపు గ్రంథాలయ చైర్మన్ కూడా వాళ్ళ అయ్యకి బాగుంటుంది. ఎందుకంటే మొత్తం మొన్న గెలిచిన సర్పంచులలో చూసిరు కదా, 22 గ్రామ పంచాయతీలలో 9 మంది సర్పంచులను గెలిపించిండు. ఆయన సొంత వార్డులో కూడా వార్డు మెంబర్ను కూడా గెలిపించుకోలేకపోయిండు. అయినా మీకు పెద్ద మనిషి అయిండు. మేమందరం 7 మండలాలు తిరిగి కష్టపడి మీ గెలుపు కొరకు కష్టపడ్డోళ్ళమంతా మేము చేతగానులమైనామా? ఈ అన్నిటి దృష్టిలో పెట్టుకొని రేపు మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీపై ఉన్నది. ఎమ్మెల్యే గారు చెప్తారా, లేకపోతే మిమ్మల్ని తప్పుదో పట్టిస్తున్నారా, లేకపోతే మీ కుహాన నాయకుల సలహాల మాకేం తెలియదు. కానీ వారు సమాధానం చెప్తారా లేకపోతే మీరు సమాధానం చెప్తారో దీనికి క్లారిటీ సమాధానం రావాలని మీ అందరిని వేడుకుంటున్నాను.